సింగయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఒకవేళ మరి పడుంటే మరి ఒక ఫార్చునర్ కారు కింద పడినటువంటి వ్యక్తి స్పాట్లో మరణించడం జరుగుతుంది. కానీ ఆ రోజు జరిగింది ఏంటి? అది ఆయన ఏ కారు కిందన పడనియండి, ఒకవేళ ఇదే బుల్లెట్ ప్రూఫ్ కారు కింద కానీ పడుంటే మరి ఖచ్చితంగా మరి తల అనేటువంటిది నుజ్జు అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి సహజంగా కారు కింద పడితే, అంత పెద్ద వెయిట్ ఉన్నటువంటి కారు కింద. కానీ జరిగిన సంఘటన ఏంటి? ఆయన మరి చక్కగా జరిగిన తర్వాత రావడం జరిగింది, బయటకు రావడం జరిగింది, ఆయన కాలు మీద కాలు వేసుకొని పడుకోవడం జరిగింది, అందరితో మాట్లాడడం జరిగింది, కుటుంబ సభ్యులతో కూడా ఆయన పలకరించడం జరిగింది. అది అయిపోయిన తర్వాత అంబులెన్స్ ఎక్కిన తర్వాత, అంబులెన్స్ ఎక్కిన దగ్గర నుంచి హాస్పిటల్కి పోయే మధ్యలో అంబులెన్స్లో ఉన్నటువంటి వ్యక్తులే ఆయన మరణానికి కారణం అయి ఉంటారనేటువంటి మాట మేము ఖచ్చితంగా నమ్ముతాం. మాకున్నటువంటి అనుమానాలే కాకుండా మరి ఏదైతే సింగయ్య గారి యొక్క భార్య ఆవిడ కూడా స్పష్టంగా మీడియా ముందు చెప్పడం జరిగింది, అంబులెన్స్లోనే ఏదో జరిగింది, దాని మీద విచారణ జరగాలి అనేటువంటి మాట ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. వాటన్నిటి మీద విచారణ జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఈ కేసులు బనాయించి ఏ విధంగా అరెస్టు చేయాలనేటువంటి దాని మీదే ఉత్సాహం చూపిస్తున్నటువంటి మరి ఈ యొక్క కూటమికి హైకోర్టు చెంపపెట్టులాగా కోర్టు కూడా గ్రహించింది అని మేము భావిస్తూ ఉన్నాం.